హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈ రోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సింది నేను శుభ్రం చేసుకున్న 1/2 kg మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్ ఇందులో వేసేసుకుందాం. మటన్లో 1 స్పూన్ పెరుగు, ధనియా పౌడర్ 1 స్పూను, 2 స్పూన్ల కారం ఫ్రెండ్స్, 1/2 స్పూను పసుపు, నువ్వులు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా అన్ని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. లాస్ట్లో ఇది సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫ్రెండ్స్, ఇవి 2 ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న మటన్కి ఒక అరగంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం కుక్కర్ వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. నేను పల్లీల నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి నూనె వేడెక్కాక ఆనియన్ వేసుకుందాం. ఇలా బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు ఎరుపెక్కుపోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇలాగ బాగా ఏగిపోవాలి. ఇలా బాగా ఏగిపోయాక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది వేసుకుందాం. ఇలా వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గబెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలాగా నూనె తేలి వరకు మనం మగ్గబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు మనం వాటర్ వదులుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసాము. ఇప్పుడు మనం దీనికి కుక్కర్ పెట్టుకుని 4 విజిల్ పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. 4 విజిల్ అయిపోయాక కుక్కర్ చల్లారిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకుందాం. మనం ఇది నువ్వులు, మసాలా దినుసులు మిక్సీ కొట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గరకు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన మటన్ కర్రీ రెడీ అయిపోద్ది దగ్గరకు వచ్చిందంటే. ఓకే సార్. ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.